మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. సూపర్. విశాల్ గారు, మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి ఫిలింలో. మోగలేదా? ఎస్. కోడి కూడా పొగుదరన్నారు, కోసుకొని తిన్నాం లేదా, ఇది కూడా అంతే. మీ ఊరు వాళ్ళు మాటలన్నీ పట్టించుకున్న పని అవ్వలేదనుకో, అవద్దులే. ఇట్ గోస్. అలా బెదిరించేస్తారు పాపం. అంతేనా? సందీప్ బెదిరించాడు. సందీప్ బెదిరించారు, అందుకే బెదిరించారు. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ఆఫ్టర్ ట్రైలర్ కానీ ఫిలిం అయిన తర్వాత చూసి? చూసిన వాళ్ళందరూ దే ఫెల్ట్ నీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అండ్ లైక్ అన్నీ ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ ద థింగ్, బట్ ఎక్కడో ఇంకా 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 ప్రొజెక్షన్ ఉంటే బాగుంది. అంటే చాలా పార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ లోని పోయింది. లైక్ ఫిల్మ్ లెంత్ అవడం వల్ల చాలా పార్ట్ ట్రిమ్ అయింది. సో అది సెకండ్ హాఫ్ లో అది క్యారెక్టర్ ఉండుంటే చాలా మంచి పే ఆఫ్ ఉందను అండ్ రికగ్నేషన్ ఉందని నాకు అనిపించింది. బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ డైరెక్టర్స్ కాల్. అంతే అంతే. కానీ మంచి ఆపర్చునిటీ, వెరీ గుడ్ ఆపర్చునిటీ, మంచి ప్రొడక్షన్, ఎస్, మంచి డైరెక్టర్, ఎస్, హిట్ కొట్టిన డైరెక్టర్. సో ఆపర్చునిటీ అనేది బ్లెస్డ్. సూపర్. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలన్నది విశాల్ గారు? మోర్ దెన్ ఐ డోంట్ ఎంజాయ్, అంటే మోర్ దెన్ ది చాక్లెట్ బాయ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు మోస్ట్లీ చాలా అలాంటి వస్తుంటాయి. బట్ ఐ ఎంజాయ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్, డార్క్ ఇంటెన్స్ క్యారెక్టర్స్, నాట్ ఓన్లీ అంటాగనిస్ట్, ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్స్ కానీ సైకలాజికల్గా చెప్పే క్యారెక్టర్స్, ఇలాంటివి నాకు చాలా ఇష్టం. ఇన్స్టాలో అమ్మాయిలు ఇప్పటికీ పింక్ చేస్తుంటారా? అప్పుడు చెప్పారు. నేను ఇన్స్టాలోనే అంత ఓపెన్ గా నా వెడ్డింగ్ తో అన్ని వీడియోస్ పెట్టాను. సో పీపుల్ నో. ఇప్పుడు కాదు, బిఫోర్ మ్యారేజ్ అలాంటివి వచ్చేవి. ఆఫ్టర్ వెడ్డింగ్ పిక్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఎంతమంది హార్ట్ బ్రేక్స్ అయ్యి? హార్ట్ బ్రేక్స్ అది చెప్పరు కదా. చెప్పరు కదా. యా, అలాగనే లేదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే అంత చెప్పుకోదగ్గ ఏం ప్రపోజల్స్ అయితే నాకేం రాలేదు. ప్రపోజల్స్ ఈ మధ్య పెట్టడం మానేశారు. డైరెక్ట్ ఏం కావాలో అదే అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. సో బిఫోర్ మ్యారేజ్ అలాంటివి వచ్చాయా? ఇప్పుడు క్వైట్ కామన్ టు ఎవ్రీవన్. అంతే అదే బాయ్ థింగ్ సార్. ఇట్స్ బాయ్ థింగ్. సో ఖచ్చితంగా. సో ఏం పెట్టేవాళ్ళు మెసేజెస్ ఆ టైంలో? చాలా ఫన్నీగా తీసుకుంటాను. అసలు చాలా సిల్లీగా తీసుకుంటా. అండ్ యా, అంటే ఎలాగంటే ఇఫ్ సమ్మన్ ఈస్ ఫ్లర్టింగ్ ఆన్ మీ, I love that. Yeah, I love flirting. Like, you flirt with me, it's fine. That's all. పెళ్ళవక ముందు చెప్తున్నాను. పెళ్ళవక ముందు చాలా ఎలా ఫ్లర్ట్ చేసేవాళ్ళు? Yes, ఎలా ఫ్లర్ట్ అంటే ఫ్లర్టింగ్ ఇస్ లైక్ ఏమంటారు, సోప్ వేయడం అంటారా, లేదా ఏదో ఒకటి టు ఇంప్రెస్ ఆర్ సంథింగ్. ఎలా ఇంప్రెస్ చేసేవాళ్ళు? ఏదో అంటారు, నీ పర్సనాలిటీ బాగుందనో ఏదో అంటారు. ఐ లవ్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ఇంకా పొగడండి. అంతే, పెద్ద సీరియస్ గా తీసుకున్న తర్వాత అంతే. ఈ శుక్ర ఫిలిం టైంలో డైరెక్ట్ గా మిమ్మల్ని అమ్మాయిలు ఏం అడిగేవాళ్ళు? మీరు చెప్తారు, నేను చెప్పేమంటారు? అది కంప్లీట్ గాను ఆ క్యారెక్టర్ పరంగా ఏంటంటే చూసిన కొంతమంది కూడాను దే థాట్ దట్ ఈస్ మీ అవుట్ సైడ్ ఆల్సో. అసలు అదే క్యారెక్టర్ లోని సో అండ్ సో ఆ క్యారెక్టర్ లోని మీరు అలా చేశారు కదా అంటే they think it's an entertainment. అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇట్స్ అ వెరీ మెకానికల్ జాబ్ ఫర్ us in the film. వాళ్ళకి అనిపిస్తుంది వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. టేక్స్ కూడా ఎక్కువ తీసుకుంటారు. టు బి ఫ్రాంక్ అంత ఎంజాయ్మెంట్ ఉండదు. చుట్టుపక్కల ఉంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్. అయ్యో, మరి కెమెరాస్ పెట్టి మరి చెయ్యాలి అంటే చుట్టుపక్కల మనుషులు ఉండాలి కదా. ఆబ్వియస్లీ కదా, ఇట్స్ అ మెకానికల్ జాబ్ ఫర్ us. బయట ఎవరేమన్నా సరే యూ గ్రో అప్ ప్లీజ్ అనిపిస్తుంది. సో అది శుక్ర తర్వాత చాలా మంది మీకు మెసేజ్ చేశారంట కదా, ఈ రోజు వన్ డే అయినా నాతో స్పెండ్ చేస్తారా? ఏ దొంగ, మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. శుక్ర టైంలో రిలీజ్ అయిన తర్వాత
చాలా మంది అమ్మాయిలు డైరెక్ట్ గా పింక్ చేశారని విన్నాను ఇన్స్టాగ్రామ్ లో. ఆ డైరెక్టర్ కి కూడా మెసేజెస్ చేశారని విన్నాను నేను. అదేంటండి, ఎవరికి రాని ఇన్ఫర్మేషన్ మీకే వస్తుంది. చూసారా, అంటే మరి బ్యాక్ ఎండ్ వర్క్ అలా చేసాం మేము. అయితే మీరు సుకునే అడగాలి ఎవరెవరు పింక్ చేశారని. సుకుని ఇంకో సినిమా వస్తుంది, కిల్లర్. అవునవును, కిల్లర్. సో అది కూడా సేమ్ డిఫరెంట్ ఉంటుందా? ఇట్స్ కంప్లీట్ యాక్షన్ అడ్వెంచర్, యాక్షన్ ఫిలిం. వాళ్ళ వైఫే తనలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. సూపర్. సో వెయిటింగ్ ఫర్ కిల్లర్ అయితే మేము నెక్స్ట్ అందులో చూడాలి. బాగుంటది, చాలా బాగుంటది అది కూడాను. కానీ టీమ్ అలా ఉంచుతారే అంటే సుకు అని, అంటే వీఆర్ ఆల్ ఫ్రమ్ వైజాగ్ కదా, మాకేంటంటే మేము ఒక గ్రూప్ గా అలా ప్రయారిటీ ఇస్తారు. ఎస్ నేనేనా అంటే ఎవరైనా అంటే తెలిసిన వాళ్ళు దగ్గర ఫ్రెండ్స్ ఉంటే వి టెన్ టు ఆప్ట్ దెమ్ ఫస్ట్. అంతే కదండి, సపోర్ట్ ఈచ్ అదర్ కదా. సో అసలు వాళ్ళ వైఫ్ కూడా అసలు మంచి మార్కెట్ ఉంది తనకి సీరియల్స్ లో వాటిలో. ఇన్ఫాక్ట్ నాకు ఫస్ట్ సుకు ఫోన్ చేసేసి ఈ కథ చెప్పిన ప్రోగ్రామ్ నాకు భయం వేసి, లైక్ షీఈస్ వెరీ సీనియర్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్, మరి నేను చేయగలనా లేదో నాకు డౌట్. సో నర్వస్నెస్ ఉండే నాకు తనతో చేసినప్పుడు. బట్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ అంటే వెరీ కంఫర్టబుల్ యాక్ట్రెస్. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలే సెట్స్ లోని. సూపర్. సో ఫైనల్ గా మీరు అనుకున్నటువంటి ఎక్సలెంట్ క్యారెక్టర్స్ ఈ 2026 కి రావాలని మనస్ఫూర్తిగా మా డ్రీమ్ తరపు నుంచి విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ నైస్ టాకింగ్ టు యూ. నైస్, యా. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.